ఫ్రెండ్స్, ఏదైతే అల్లు అర్జున్ గారి గురించి చాలామంది ఎదురు చూస్తున్నారో అప్డేట్స్ గురించి, ఆ అప్డేట్స్ అన్నీ తెలుసుకునే ముందు అల్లు అర్జున్ గారి బర్త్డే అయితే వస్తుంది. ఆ రోజున డెఫినెట్గా ఆర్య 2 రిలీజ్ అయితే అవుతుంది. అవి చూడాలనుకుంటే మీ నియరెస్ట్ థియేటర్స్లో అయితే చూడండి. ఒకవేళ మీకు అఫీషియల్గా కన్ఫర్మేషన్ మీ పర్టికులర్ థియేటర్లో, మీ పర్టికులర్ ఊర్లో థియేటర్లో సినిమా ఆడుతుందో లేదో తెలుసుకోవాలంటే మీరు ఒకసారి గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ట్విట్టర్ పేజ్ కానీ, లేదంటే యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్ కానీ, పోస్ట్ పేజ్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటి పేజెస్లో మీరు ఏదైనా అవైలబుల్గా ఉంటే ఒకసారి వాటిని ఫాలో అవ్వండి. మీకు పర్టికులర్గా సినిమా యొక్క లొకేషన్స్ కానీ, స్క్రీన్స్ నేమ్స్ కానీ ఈ పర్టికులర్ ఏరియాలో వస్తుందని చెప్పేసి మీకు క్లియర్ కట్గా వాళ్ళు పిక్చర్ అయితే మీకు పోస్టర్ అయితే వదులుతారు. అది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదంతా ఓకే కదా అల్లు అర్జున్ గారి గురించి? ఇదే అప్డేట్ అనుకోకండి, ఇంకా చాలా ఉంది. అంతకన్నా ముందు ఫర్దర్గా మీరు మన ఛానల్కి అయితే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తాం, తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ రెగ్యులర్గా వస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో టాపిక్లోకి వచ్చే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లు అర్జున్ గారికి ఏదైతే ఇప్పుడు సినిమా పుష్ప 2 తర్వాత ఇప్పుడు దాకా మనకి ఎటువంటి అప్డేట్స్ కానీ, ఒక వీడియో కానీ, లేదంటే అల్లు అర్జున్ గారు ఏదన్నా మాట్లాడిన స్పీచ్ కానీ ఏమీ లేవు కదా. సో అవన్నీ కూడా సిద్ధంగా ఉండండి. ఏప్రిల్ 5th కూడా మనకి, ఏప్రిల్ 5th 8th కూడా మంచి మాస్ కమ్యూనికేషన్ అయితే ఉంది అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి. ఎందుకంటే మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ యొక్క ఏదైతే బజ్ కానీ, క్రియేషన్ కానీ, మంచి ఇంట్రెస్ట్ కానీ, యాంటిసిపేషన్ కానీ ఉంది. సో అందరూ కూడా రెడీగా ఉండండి. ఏప్రిల్ మొత్తం కూడా అటు మహేష్ బాబు గారు, ఇటు అల్లు అర్జున్ గారు సినిమాలతో నిండిపోతుంది అప్డేట్స్తో. సో అది ఫర్దర్గా చూసుకుంటే మీరు ఒకవేళ మహేష్ బాబు గారి యొక్క అప్డేట్ తెలుసుకోవాలంటే మనకి ప్రీవియస్ వీడియో అయితే ఒకసారి చూడండి. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి వీడియో వస్తే మట్టికి ఏదైతే ఇప్పుడు అట్లీ గారితో, త్రివిక్రమ్ గారితో వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అయితే ఉందని మనకు తెలుసు. అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా త్రివిక్రమ్ గారితో ఏదైతే మైథలాజికల్ సినిమా అన్నారు అది కరెక్టే, సోషియో ఫ్యాంటసీ సినిమా కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సోషియో ఫ్యాంటసీ సినిమా అయితే తీయట్లేదు, ఓన్లీ మైథలాజికల్ సినిమా అయితే చేయబోతున్నారు. అబౌట్ కార్తికేయ, ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి, లేదంటే కొన్ని స్టోరీ లైన్స్ అయితే అనుకుంటున్నారు. అంటే ఎప్పుడు వినని కథ అయితే తీయబోతున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. అది తెలుసుకునే ముందు ఫస్ట్ మనకి ఏంటంటే అట్లీ గారితో అయితే చేయబోతున్నారు. అది మనకి సాక్షాత్తు ప్రొడ్యూసర్ గారు, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ గారు అయితే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు చేసే మూవీస్ ఏవైతే ఉన్నాయో, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ అట్లీ గారు, తర్వాత త్రివిక్రమ్ గారు, వాళ్ళిద్దరు సినిమాల తర్వాత పుష్ప 3 అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు సుకుమార్ గారు కనెక్ట్ అవుతారు అని చెప్పేసి అయితే మనకి ఓవరాల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. అయితే అట్లీ గారు తీసుకునే స్టోరీ అనేది డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. ఇది హై బడ్జెట్ మూవీ, అదేవిధంగా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. ఈ సినిమా స్క్రిప్ట్ అనేది ఫస్ట్ సల్మాన్ ఖాన్ గారు అనుకున్నారు. బట్ అది అటు ఇటు తిప్పి ఫస్ట్ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ గారికి చేరింది. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఈ కథ నచ్చి ఒప్పుకున్నారని తెలిసింది. అదేవిధంగా ఈ సినిమా ఇప్పుడు సన్ పిక్చర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ సంస్థ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వస్తుందని చెప్పేసి మామూలుగా బజ్ అయితే క్రియేట్ అయింది. మొత్తం ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫిలిం రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఏప్రిల్ 8th మంచి సెలబ్రేషన్ మూడ్ అయితే క్రియేట్ అవుతుంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నుంచి. సన్ పిక్చర్స్ నుంచి ఒక అప్డేట్ అయితే వస్తుంది. అదేవిధంగా నాకు తెలిసిన నాగవంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి కూడా త్రివిక్రమ్ గారి గురించి, అల్లు అర్జున్ గారి గురించి వీళ్ళిద్దరికి సంబంధించిన మూవీ అప్డేట్ కూడా రావచ్చు అని నా ఉద్దేశం. సో లేదంటే హారిక హాసిని క్రియేషన్స్ నుంచి రావాలి. సో చూడాలి, ఈ 2 సినిమాల అప్డేట్స్ వస్తాయి, లేదంటే ఒక సినిమా అప్డేట్ వస్తుందో మనకు తెలియాలి ఏప్రిల్ 8th. సో మ్యాక్సిమం అప్డేట్స్ వస్తాయి కనుక డెఫినెట్గా మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. అల్లు అర్జున్ గారు మాత్రం ఇప్పుడు ఈసారి మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్స్ అయితే లైనప్ చేసుకున్నారు. ఎందుకంటే ఏదైతే పుష్ప 1, పుష్ప 2 ఏదైతే కొంచెం టైం తీసుకున్నా మంచి హిట్స్, మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే పొందారు. అదేవిధంగా నార్త్ బెల్ట్లో, హిందీ బెల్ట్లో కలెక్షన్స్ మాత్రం కొల్లగొట్టారు. అన్ని రికార్డ్స్, మొత్తం అన్ని స్టేట్స్లో ఉన్న రికార్డ్స్, ఓవర్సీస్లో ఉన్న రికార్డ్స్ కూడా ఈయనే సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు ఆ రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు రావాలా, మిగతా యాక్టర్స్ రావాలా, అవంతా తర్వాత అవన్నీ తర్వాత వచ్చే సినిమాలు తెలుస్తాయి. సో అల్లు అర్జున్ గారు అయితే మాత్రం హిందీ బెల్ట్లో కానీ మిగతా ఏరియాస్లో కానీ మంచి క్రేజ్ ఫాలోయింగ్ అయితే మంచి ఫాలోయింగ్ అయితే సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చాలామంది క్యూరియాసిటీ ఉంది. అంటే ఎవరితో చేయబోతున్నారు, ఏ ప్రొడక్షన్ అవుతో చేయబోతున్నారు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి, అసలు ఆ స్టోరీ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, అసలు సింగిల్గా చేస్తున్నా, డ్యూయల్ రోల్ చేస్తున్నా, హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు, ఇలా చాలా 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 ఆలోచిస్తున్నారు. ఏదైతే సినిమా గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. అది మెయిన్ ముఖ్యం ఏంటంటే సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. సో చూడాలి ఏ విధంగా ఈ సినిమా అనేది మనకి ఓవరాల్గా అప్డేట్స్ ఏ సమయం నుంచి వస్తే మనకు తెలియాలి ఫర్దర్గా. సో చూద్దాం. మనకి అట్లీ గారి నుంచి అయితే డ్యూయల్ అని తెలుస్తుంది. అదేవిధంగా త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి అయితే మైథలాజికల్ సినిమా అయితే వస్తుందని తెలుస్తుంది. సో చూడాలి. ఈ ఇద్దరు సినిమా కన్ఫర్మ్ అయితే మాత్రం April 8th అయితే రిలీజ్ అవుతుంది. సో అల్లు అర్జున్ గారి యొక్క ప్రాజెక్ట్స్ అయితే ఇవన్నమాట, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఇవి. ఆ తర్వాత పుష్ప 3 అయితే వెళ్ళిపోతున్నారు సుకుమార్ గారు. ఈ లోపల సుకుమార్ గారు కూడా ఈ రామ్ చరణ్ గారు మూవీ సినిమా, అంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు బుచ్చిబాబు గారితో చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత సుకుమార్ గారు రామ్ చరణ్ గారి సినిమా కాంబినేషన్ తర్వాత నెక్స్ట్ పుష్ప 3 అయితే వెళ్ళబోతున్నారు. సో అది ఓవరాల్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అప్డేట్స్ మొత్తం మీకు కళ్ళకు కట్టినట్టు క్లియర్ కట్గా చెప్పేసి అనుకుంటున్నాను. సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రెడీగా ఉండండి. ఆర్య 2 రిలీజ్ అవుతుంది మీ నియరెస్ట్ స్క్రీన్స్లో. మీ లొకేషన్ బట్టి, మీ థియేటర్ని బట్టి మీరు సినిమాని అయితే చూడటానికి రెడీగా ఉండండి. సో అది ఫ్రెండ్స్ వాళ్ళకి అప్డేట్ అయితే మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.